తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్పకూలింది. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ భవన నిర్మాణాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్పకూలింది. ఆ విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. నిర్మాణంలో ఉన్న టెర్మినల్ కూలిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. కార్మికులందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ భవన నిర్మాణాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్పకూలింది. కార్మికులందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్. స్వాతి, రాజమండ్రి విమానాశ్రయంలోని నూతనంగా నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనం నిర్మాణంలోని ప్రమాదం చోటు చేసుకున్నది. ఆ టెర్మినల్ భవనానికి సంబంధించి నిర్మాణంలో ఉన్న టెర్మినల్ సంబంధించిన కొంత భాగం ఆ కుప్పకూలిపోవడం జరిగింది. ఆ కుప్పకూలిన దృశ్యాలన్నీ కూడా మనం పక్కన చూడవచ్చు. అది ఏ రకంగా ఆ చేసిన ఫిల్లర్లకు సంబంధించి ఆ ఫిల్లర్లన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే ఇది కుప్పకూలిపోవడంతో అవన్నీ కూడా ప్రమాదం ఉన్నది. అక్కడ అదే ప్రాంతంలోని ఉన్న కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆ కార్మికులు ఎవరికి ఏం అవ్వలేదు, అందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే అక్కడ ప్రమాదానికి సంబంధించి ఇది ఎలా జరిగింది ఏంటనే దాని మీద విచారణ కొనసాగుతున్నది. అధికారులు అయితే దీని మీద ఆరా తీస్తున్నారు. అయితే నాణ్యత ప్రమాణాలు లోపించినాయా లేకపోతే ఏంటి అనే దీని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతున్నది. అయితే ఇటీవల నూతన టెర్మినల్ భవన ఈ నిర్మాణాలను అయితే ఇప్పుడు ఇటీవల పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వీటిని పరిశీలించడం జరిగింది. ఇక్కడ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఆయన పరిశీలించి వెళ్లారు. ఇంకా నెల రోజులు కూడా కాకుండానే ఆ టెర్మినల్ భవన నిర్మాణాలకు సంబంధించి దానికి సంబంధించిన పిల్లర్స్ అయితే మొత్తం ఒకసారిగా కూలిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రకంగా జరిగిన దానికి కారణం ఏంటి అంటే నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ రకంగా జరిగింది అనేది విషయం అయితే తెలుస్తుంది. దీని మీద విచారణకు ఆదేశించి దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద తీసుకుంటామని చెప్తున్నారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కూడా ఈ మేరకు ఇక్కడ దీనికి సంబంధించి విమానయాన శాఖ అధికారులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తున్నది.